ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం హైదరాబాద్ నగర శివారులో మేడ్చల్ జిల్లాలో ఉన్నాము. ఈ మేడ్చల్ పట్టణంలో ఒక మన సబ్స్క్రైబర్ ఈ మేడ్చల్లో ఒక ఇంటిని కొనుగోలు చేస్తూ ఉన్నారు. G+3 4 ఫ్లోర్ల ఈ బిల్డింగ్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే వారికి వాస్తు ప్రకారం ఈ ఇల్లు బాగుందా లేదా అని వాస్తుని పరిశీలించి చెప్పమని అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంట్లో వాస్తు ప్రకారం అయితే అనేక వాస్తు దోషాలు ఉన్నాయి. ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను. అదే ఇక్కడ మీరు బాగా చూస్తే కనుక ఈ ఇంటికి మెయిన్ ఎంట్రన్స్ ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇచ్చారు. ఆ పక్కనే లిఫ్ట్ ఇచ్చారు మెట్లు కానుకొని. ఇక్కడ మీరు చూడండి, ఎంట్రన్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో అంటే సెల్లార్ అనుకుంటున్నారు ప్రస్తుతానికి కాబట్టి పార్కింగ్ ప్లేస్ ఇదంతా కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పైపు ఉన్న ప్రదేశం అంతా కూడా వాటర్ సంప్ అండి. ఇది ఎంత వాటర్ సంపు. ఇప్పుడు ఏమవుతుంది, ఇదిగోండి ఇల్లు అంటే ఇక్కడ మెయిన్ డోర్ ఎదురుగా వాటర్ సంప్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ డోర్ ఎదురుగా వాటర్ సంప్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా వాటర్ సంప్ అనేది మెయిన్ డోర్ ఎదురుగా రాకూడదు. అదేవిధంగా అక్కడ మీరు ఒక చూడండి, కాలభైరవుడు సునక మహారాజు గారు వస్తున్నారు కదా, వారు ఇందాక కూర్చున్న ప్రదేశంలోని మెయిన్ గేట్ అనేది వస్తుంది. అర్థమైందా? అంటే మెయిన్ గేట్ ఎదురుగా సెల్లార్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ ఉంది. అంటే ఆ పోర్షన్ యొక్క మెయిన్ డోర్ ఎదురుగా అలాగే మెయిన్ గేట్ ఎదురుగా ఈ రెండింటికి మధ్యలో ఇప్పుడు ఏదైతే మన కాలభైరవ వారు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారో అలాగే ఈ పైప్ మీకు ఒక బార్డర్లోకి ఇచ్చాను చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ తడకలు కనిపిస్తున్నాయి. ఇగో ఈ బార్డర్ల దగ్గర నుంచి ఇదంతా కూడా వాటర్ సంప్ అండి. ఈ విధంగా మీరు ఇక్కడ చూస్తే కనుక ఇగోండి బిల్డింగ్ స్లాబ్ చూసారు కదా. ఈ బిల్డింగ్ స్లాబ్ అంటే వాస్తు ప్రకారం చెప్పాలంటే ఈ స్లాబు ఇంటి గర్భం కింద పరిగణించబడుతుంది. అటువంటి ఇంటి గర్భంలో ఏదైతే మనం ఇల్లు కట్టాలనుకుంటున్నామో ఆ ఇంటి గర్భంలో ఈ వాటర్ సంప్ అనేది వీళ్ళు తూర్పు లేదా ఈశాన్యం అనుకుంటున్నారు. తూర్పు ఉత్తర భాగాలు ఈశాన్యం అనుకొని ఇక్కడ వాటర్ సంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాస్తు ప్రకారం ఈ విధంగా ఉండకూడదు. మెయిన్ గేట్కి ఎదురుగా అలాగే మెయిన్ డోర్కి ఎదురుగా ఈ రెండింటికి మధ్యలో వాటర్ సంప్ అనేది ఉంటే మీ కష్టార్జితం అంతా కూడా నీళ్ల పాలు అయినట్టే మనం భావించాలి. దీనికి సైంటిఫిక్గా కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అయితే మూఢనమ్మకాలుగా కాకుండా ఈ విధంగా ఉంటే కనుక మనం కష్టపడి బయట నుంచి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వాటర్ సంప మీద నడుచుకుంటూ వస్తాం కాబట్టి సంప అంటే నీళ్ళకు సంబంధించిన ప్రదేశం కాబట్టి ఆ కష్టార్జితం అంతా కూడా నీళ్ల పాలు అయిపోతుందని వాస్తు ప్రకారం చెప్తూ ఉంటారు వాస్తు పండితులు. ఇది ఒక మూఢనమ్మకంగా మీకు అనిపించవచ్చు. ఎందుకంటే ఇక్కడ నీరు ఉండడం వల్ల అక్కడ భూమి యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి మనకి ఈ ఎనర్జీ అనేది కోల్పోతాం మనం అక్కడ. అంటే ఈ ఈశాన్యం నుంచి వచ్చే ఒక పాజిటివ్ ఎనర్జీని కోల్పోవడం వల్ల అక్కడ నెగిటివ్ ప్రభావం అనేది చూపిస్తుంది. తద్వారా మనిషికి కష్టాలు మొదలవుతాయి. ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే కనుక ఈ ప్రదేశంలో మనం కారు అవి పెడతా ఉంటాము. బై ఛాన్స్ ఎప్పుడైనా సరే ఈ వాటర్ సంప్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ అనేది ఒకవేళ బలహీనంగా ఉంటే స్లాబ్ కూలిపోతే కనుక ఆ వాటర్ సంప్ స్లాబ్ ఒకవేళ కూలితే అక్కడ కారు అనేవి మళ్ళీ ప్రమాదం జరిగే ఉద్దేశం ఉంటుంది. అదేవిధంగా పిల్లలు ఎవరైనా సరే వాటర్ సంప్ ఇంటి ఎదురుగా ఉన్నప్పుడు చూసుకోకుండా ఆ వాటర్ సంప్ యొక్క డోర్ కానీ ఓపెన్ అయి ఉంటే కనుక పిల్లలు ఎవరైనా కానీ లేదా కొన్ని జీవరాశులు ఏవైనా సరే పిల్లులు కావచ్చు కుక్కలు కావచ్చు ఇలాంటివి ఏమైనా కానీ అందులో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటి మెయిన్ గేటు అలాగే మెయిన్ డోర్ ఈ రెండింటికి మధ్యలో ఎదురుగా వాటర్ సంపు అనేది ఉండకూడదు అనేది వాస్తు ప్రకారం. అయితే వీళ్ళకి
ఇక్కడ వాటర్ సంప్ తీసేస్తే వీళ్ళకు ఉన్నటువంటి ప్లేస్ 27 అడుగులు వెడల్పండి. దక్షిణ వైపు 1.5 అడుగు వదిలిపెట్టారు. అలాగే ఇంటి కన్స్ట్రక్షన్ 22 అడుగులు అయింది. ఇకపోతే వీళ్ళకి మిగిలింది 4 అడుగులు మాత్రమే వైపు ఒక కామన్ ఏరియా ఉంది. వీరికి ఇక్కడ వాటర్ సంప్ అంతా తీసేసి చూడండి, ఏదైతే వాటర్ సంప్ కనబడుతుందో ఇది కూడా మీరు బాగా గమనించండి. వాటర్ సంప్ కూడా ఈశాన్యం వైపు కొంచెం ఎక్స్టెన్షన్ చేశారు. అంటే ఇక్కడ వాస్తు దోషం అనేది ఈశాన్య వాస్తు దోషం కూడా పడుతుంది. సో ఇదంతా తీసేయమని చెప్పాను. వాటర్ సంప్ అంతా తీసేయమన్నాను. తీసేసిన తర్వాత ఏదైతే ఆ మొదటి పిల్లర్ కనిపిస్తుందో ఆ పిల్లర్ యువతల నుంచి ఇక్కడున్న ఈ 4 అడుగులు ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని 3 అడుగులు వెడల్పుతో 20 అడుగులు పొడవులో వీళ్ళకి వాటర్ సంప్ ఏర్పాటు చేసుకోమని చెప్పాను. ఆ విధంగా చేసుకుంటే ఈ ఇంటి గర్భానికి కాకుండా ఇంటికి సంబంధించిన ప్రహరీ భాగంలోకి వస్తుంది కాబట్టి వాస్తు దోషాలు అనేవి ఉండవు. ఇక్కడ ఇది ఒక వాస్తు దోషం ఇంటికి సంబంధించి. ప్రకారం ఇంటి ప్లాన్ కావాలన్నా, ఆయాది గణనంతో ఇంటి ప్లాన్ కావాలన్నా, అదేవిధంగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మీకు అనిపించినా, అలాగే శల్య దోషాలు ఉన్నాయని మీకు అనిపించినా, అదేవిధంగా వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయి అని మీకు అనిపించినా కానీ మమ్మల్ని సంప్రదించండి వాస్తు సలహాల కోసము. మా ఫోన్ నెంబర్ 8142930450 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేయండి. అదేవిధంగా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే బెల్ కొట్టడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోలతో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.